మనం వాటర్ మెలన్ ఎలా కట్ చేయాలి, ఎలాగ మనము స్టోర్ చేసుకోవాలి, ఎప్పుడెప్పుడు తినాలి, ఎలా తినాలి, మనం జ్యూస్గా చేసుకుంటే ఎలా చేసుకోవాలన్నది నేర్చుకుందామండి. వాటర్ మెలన్ అయితే కనుక మనం ఫ్రిడ్జ్లో పెట్టుకోము, ఎందుకంటే చాలా పెద్దగా ఉంటుంది కదా, దాన్ని ఫ్రిడ్జ్లో పెట్టుకోకుండా తింటేనే బెటరు. మనం నేరుగా తినొచ్చండి, కానీ చాలా వరకు ఏంటంటే అవి బయట ఉన్న వెంటనే తింటే అంత కూలింగ్గా ఉండదు కాబట్టి తినడానికి ఇష్టపడరు. కొంచెం కూలింగ్ తగిలితే తినాలని చాలామంది ఇష్టపడతారండి. కూలింగ్ లేకపోవడం వల్ల చాలా వరకు తినరండి. ఇష్టపడని వాళ్ళు కూడా కూలింగ్ ఉంటే తింటారండి. కాకపోతే అందులో ఏమీ వేయవలసిన అవసరం అయితే లేదు. జ్యూస్ చేసుకుంటే కొంచెం బెల్లం వేసుకుంటే సరిపోతుంది. కొంచెం వాటర్ కలుపుతాం కాబట్టి దీనికైతే అలా అవసరం లేదు. చూడండి ఎలా కట్ చేశానో. కట్ చేసి మనం టర్న్ చేసి అందులో వేసి పీసెస్ లాగా కట్ చేసుకొని తినొచ్చండి. అలా కాకుండా అప్పుడైతే కనుక చాలామందికి అందులో పిక్కలు ఉండిపోతాయి అనేసి ఉంటుంది. కొంతమంది ఆ సీడ్స్ తింటారండి. ఆ సీడ్స్ చాలా ఉపయోగపడతాయండి. మీకు ఆల్రెడీ చెప్పాను ఆ వాటర్ మెలన్ సీడ్స్ తింటే చాలా యూస్ఫుల్ అవుతుందని. ఇప్పుడైతే కనుక మనం వాటర్ మెలన్ సీడ్స్ ఇష్టపడని వాళ్ళు కూడా ఉంటారు. ఇష్టపడని వాళ్ళు ఉండేటప్పుడు ఇలా పీసెస్లా కట్ చేసుకుని ఆ పీస్ని మనం వేరేగా ముక్కలుగా కట్ చేసుకుని ఉంచుకోవచ్చండి. అప్పుడు పీసెస్ అనేవి సైడ్కి వచ్చేస్తాయి. ఇలాగా మనం చూడండి ఆ పీసెస్ని ఎలా కట్ చేస్తాం. ఆ పీసెస్ ఇప్పుడు మనము ఇంట్లో దోసకాయ కానీ లేకపోతే ఆనపకాయ ఎలా కట్ చేస్తే ముందుకు ఉంటాయో అలా అనమాట. దాని సీడ్స్ అన్ని మనం తీసుకోవచ్చండి. అది తీసుకొని సైడ్ చేసుకొని తినొచ్చు. లేదు అంటే కనుక మనము వాటర్ మెలన్ ఉంటుంది కదా, దానికి సీడ్స్ మనం వేరేగా స్పూన్తో కానీ ఫోర్క్ కానీ యూజ్ చేసుకొని తీసుకోవచ్చు. లేదంటే చాక్తోని పీసెస్ కట్ చేసుకొని ఇటు సైడ్ పీసెస్ తినేసి అటు పీసెస్ని మనం జ్యూస్ చేసుకుంటే సరిపోతుంది. ఇంకా కొంతమంది అయితే కనుక ఈ సీడ్స్ తలుగాని వేరేగా డిఫరెంట్గా తీస్తారండి. అది ఎలా అంటే వాటర్ మెలన్లోనే మనము చిన్న చిన్న పీసెస్లా కట్ చేసుకొని వాటర్ మెలన్లో ఇందాక చూపించాను కదండి, చాక్తోని టక్క కొట్టేసి ఆ జ్యూస్ అనేది వచ్చేస్తుంది. ఇదైతే కనుక నేను సెపరేట్గా పీసెస్ తీసినవండి. దాని మీద కొంచెం కోకోనట్ పౌడర్ చల్లితే, డ్రై కోకోనట్ పౌడర్ మన ఇంట్లో ప్రిపేర్ చేసుకుంటాం కదా, అది కొంచెం చల్లితే చాలా టేస్టీగా ఉంటుంది. పిల్లలు కూడా లుకింగ్ బాగుంటుంది కదా, తింటారు. అలాంటప్పుడు అయితే కనుక మనకి జ్యూసెస్ కూడా మనకి అందులో వాటర్ మెలన్ జ్యూస్ కూడా వచ్చేస్తుందండి. జ్యూస్ కావాల్సిన ఒక స్పూను ఫోర్కు పెడితే నార్లు సూప్స్ చూడండి, నార్లు మనకి నూడిల్స్ ఉంటాయి కదా, సూపీ నూడిల్స్ టైప్లోన పీసెస్ తినాల్సిన వాళ్ళు పీసెస్ తింటారు, సూప్ తినాల్సిన వాళ్ళు సూప్ తాగుతారండి. లేదు అంటే మనము ఇగోండి ఆ డొక్కులోనే టక్క కొట్టాను కదా, అది తీసుకొని మనం ఒక బౌల్లో వేసుకుని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోవచ్చు. ఆ స్టోర్ చేసుకునేటప్పుడు స్పూన్తో అన్ని తాలుగా సీడ్స్ని తీసేయచ్చు. అలాంటప్పుడు మనము ప్లేట్లో కూడా కొంచెం కూలింగ్ అయ్యాక ప్లేట్లో సర్వ్ చేసుకుని ఐస్ క్రీమ్ పెట్టి ఇవ్వచ్చండి. పిల్లలు చాలా ఇష్టంగా తింటారండి. మీరు చాలా ట్రై చేయండి. ఎన్ని విధాలుగా నేను చెప్పాను కదా, ఏ విధంగా ట్రై చేసినా పిల్లలు తింటారండి. పిల్లలు తినడానికి మనం చాలా విధాలుగా ట్రై చేసుకోవచ్చు. నేను వాటర్ మెలన్ అంటే ఇష్టపడేదాన్ని కాను, ఒకసారి ఇలా ట్రై చేయడం వల్ల తిన్నానండి. చూడండి ఇలా చేయడం వల్ల సీడ్స్ అన్ని అడుగు కుండిపోతాయండి. ఇందులో కూడా మనం డైరెక్ట్గా చేసుకోవచ్చు. మీరు కూడా ట్రై చేయండి.